ప్రభు ఒక్కడు ఉంటే లోకంలో ఏం లేకపోయినా అన్నీ ఉన్నట్టే. ప్రభు ఒక్కడు లేకుండా లోకంలో ఎన్ని ఉన్నా కూడా ఏం లేనట్టే, లాస్ట్కు జీరో. ఈరోజు ఎంతో మంది ప్రభువుకు సమయం ఇచ్చి, ప్రభువుని హత్తుకొని, ప్రభువుని ప్రేమించి, తన హృదయంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో మొరుకుతూ భయభక్తులతో బ్రతికేటువంటి వ్యక్తుల జీవితం 3 పూలు 6 కాయల్లో ఉంటుంది. మొదట శ్రమగా ఉన్నా, మొదట తోకలా ఉన్నా తుదకు దేవుడు తలగా చేస్తాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరం దేవుని వెతుకుదాం, దేవుని కలుసుకుందాం, దేవుని సేవిద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుని కంటే ఎక్కువ ఏం లేదు, దేవుని కంటే ఎక్కువైంది ఏం లేదు. మనం ఎంత ప్రయాసపడ్డా దేవుడు మన పట్ల కృప చూపించకపోతే ఆ ప్రయాసం అంతా నీళ్ళలో పోసినట్టు. చిల్లుబడ్డ సంచులు వేస్తే ఎంత డబ్బు వేసినా కూడా మొత్తం పోతూనే ఉంటాయి, వేసినట్టు పోతూనే ఉంటాయి. అలా దేవునికి సమయం ఇచ్చి, దేవుని చిత్తాన్ని ఏంతో నన్ను ఎందుకు పుట్టించిన దేవుడు అని చెప్పి దేవుని చిత్తాన్ని వెతికి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అలా ఉన్నట్లయితే ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో మన జీవితం.